వినూత్న తరహాలో ప్రజాగళం పేరుతో ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సమాయత్తమవుతున్నారు. ఈ కార్యక్రమం 6 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటిదాకా తన సభలు సమావేశాలకు వచ్చిన వారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించడం ఆనవాయితీ. ప్రజాగళంలో ఈ నమూనాను మార్చివేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తే తాము అధికారంలోకి వచ్చిన తరువాత వాటికి ఏ విధంగా పరిష్కారం చూపిస్తామో చంద్రబాబు చెబుతారు. ఇక అందుకే ఈ కార్యక్రమానికి ప్రజాగళం అని పేరు పెట్టినట్లు టీడీపీ వర్గాలు తెలియజేశాయి. ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారిని, అలాగే సమాజంలో ప్రభావం చూపుతున్న ప్రముఖులను కూడా పిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభావశీలుగా గుర్తింపు పొందిన వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 6-7 వేల మందితో మాత్రమే సమావేశాలు జరపనున్నారు. రోజుకు 2 నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు పెట్టనున్నారు. 6న నంద్యాల, కడప జిల్లా మైదుకూరులో, 7న వేమూరు, పామరు, 8న పలాస, పాడేరు, 9న రామచంద్రాపురం, ప్రతిపాడు, 10న మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. టీడీపీ యువనేత లోకేష్ నిర్వహిస్తున్న శంఖారావం సమావేశాలు 3న ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. మంగళగిరి పరిధిలో 5న జైహో బీసీ సభ ఉండడంతో దానికోసం వాయిదా వేశారు. ఇక ఈ నెల 7 నుంచి ఇవి ప్రారంభమవుతాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి. అది నా కోసం కాదు, పవన్ కళ్యాణ్ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అందరూ ధర్మయుద్ధానికి సిద్ధం కండి అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోసారి పొరపాటు జరిగితే రాష్ట్రానికి ఉనికి ఉండదు అని, ఒక్కసారి ముద్దులకు ఏమాడినందుకు రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది అన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, అభిమానులు టీడీపీలో చేరిక సందర్భంగా నిన్న చంద్రబాబు నెల్లూరు వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గౌరవించడం తన బాధ్యతగా భావించి నెల్లూరుకు వచ్చాను అని చంద్రబాబు అన్నారు. ఫ్లెక్సీలు మార్చినంత తేలిగ్గా అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్ మార్చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇక జగన్ సిద్ధం అంటే అభ్యర్థులు పారిపోతున్నారు. ఇప్పటివరకు 6 ఎంపీలు వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చారు. 10 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. నెల్లూరులో ఒక నాయకుడు బుల్లెట్ దిగిందా లేదా అనేవాడు. పాపం ఆయన్ను తన్ను తంతే 3 జిల్లాల అవతల పడ్డాడు. అక్కడ ప్రజలు తన్నడానికి సిద్ధంగా ఉన్నారు. 5 నుంచి 6 మంది ఎమ్మెల్సీలు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైసీపీకి రాజీనామా చేశారు. ఇక మంచి వాళ్లంతా టీడీపీలోకి వచ్చేస్తున్నారు. ఇది చూసి జగన్ కు పిచ్చి పడుతోంది అన్నారు. జగన్ ఊరికే సిద్ధం సిద్ధం అని అరుస్తున్నారు. మొన్న ఆయన సోదరి ఒక మాట అడిగింది, హంతకులకు పరిపాలించే అర్హత లేదు అంది. సిద్ధం అంటున్న జగన్ దీనికి జవాబు ఇవ్వాలి. ఏ కేసులనైనా 4-5 రోజుల్లో తేలిపోతాయి, కానీ వివేకా కేసు ఎందుకు 5 ఏళ్లైనా తేలలేదు అని ఆమె అడిగారు. సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధమా? బాబాయ్ హత్య కేసులో సమాధానం చెప్పడానికి సిద్ధమా? హూ కిల్డ్ బాబాయ్ సమాధానానికి సిద్ధమా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక పల్నాడులో హత్య రాజకీయాలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నేను కన్నెర చేస్తే మీరు ఇంట్లో నుంచి బయటకు రాలేరు అన్నారు. ఇక పల్నాడులో నరహంతకులను అణగదొక్కి తీరుతా, ఏ ఒక్కరిని వదిలిపెట్టబోను, తీవ్రవాదులు, ముఠా నాయకులు, మత విద్వేష శక్తులను అణిచివేసిన చరిత్ర టీడీపీకి ఉంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ తప్పదు అన్నారు. నిన్న పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. వైసీపీకి ఇటీవలే రాజీనామా చేసిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎక్కడ చూసినా ఆడబిడ్డలు రాణి రుద్రమదేవిలా యుద్ధానికి సై అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక యువత రణరంగంలోకి దూకుతోంది. ఈ ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపుని ఎవరూ ఆపలేరు అని అనిపిస్తోంది. అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతాం. టీడీపీ జనసేన అన్స్టాపబుల్ అంటూ శ్రేణులను ఉత్సాహపరిచారు. శ్రీకృష్ణదేవరాయల గురించి ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తే అందరూ బ్రహ్మాండమైన వ్యక్తి అని సమాధానం చెప్పారు అన్నారు. రేపో ఎల్లుండో మరో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలోకి రాబోతున్నారు అని అన్నారు. పల్నాడుకు వస్తే మనసంతా భారంగా మారుతోంది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇక్కడ అరాచకాలకు అంతులేదు. వైసీపీకి ఓటు వేయని వాళ్ళని ఊళ్ల నుంచి తరిమేశారు. టీడీపీలో ఉన్న వారిని పొట్టను పెట్టుకుంటున్నారు. నాకు ప్రాణ సమానమైన తమ్ముళ్లను పొట్టను పెట్టుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్రంలో తాగునీళ్లు పట్టుకునేందుకు కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమని, జనసేన వాళ్లు పట్టుకోరాదు అని అడ్డుపడడం, ఇంట్లో నీళ్లు లేవని ఆమె ప్రాధేయపడ్డా
వినకుండా ట్రాక్టర్తో ఢీకొట్టి చంపడం చూస్తే రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గపు పాలన నడుస్తుందో అందరూ అర్థం చేసుకోవాలి. వైసీపీ వాళ్లే నీళ్లు తాగాలి, గాలి పీల్చాలి అని జీవో ఇవ్వడం ఒకటే మిగిలి ఉంది. పంచభూతాలకు పార్టీ రంగులు పొలిమే దుర్మార్గం రాజ్యమేలుతోంది. మల్లవరం ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేయాలి. ఇక 3 ఏళ్ల కిందట ఇదే తరహాలో పల్నాడు జిల్లాలోని నకరికల్ ప్రాంతాల్లో ఎస్టీ మహిళను వైసీపీ నాయకుడు ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. ఎస్సీలను చంపి పి గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అని సిరిసిల్ల రాజేష్ ప్రకటించారు. ఇక నిన్న సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. దానిలో నా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ 7 ఏళ్ల క్రితం నేను విడుదల చేసిన ఒక వీడియోను సాకుగా చూపి బ్రాహ్మణులు విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ పరిణామాలు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ జనసేనకు నష్టం కలిగించేలా ఉన్న దృష్ట్యా పోటీ నుంచి నిష్క్రమించడానికి నిర్ణయించుకున్నా. నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా జగన్ చేస్తున్న కుట్రల్లో భాగమే ఈ పరిణామాలు. హిందూ వ్యతిరేకిగా నాపై ముద్ర వేస్తూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంతో పార్టీకి నష్టం జరగకూడదు అని భావిస్తున్నా. కుల రక్కసి చేతిలో నేను బలయ్యా. ఈ వ్యవహారంపై టీడీపీ జనసేన తీసుకునే నిర్ణయం ఏదైనా నేను స్వాగతిస్తాను అని రాజేష్ తెలియజేశారు. 3 రాజధానులు అంటూ 3 ముక్కలాటకు తెరలేపి రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. అడ్డగోలుగా తెస్తున్న అప్పులు చాలక చివరికి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టుకు రాసిచ్చి 370 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొంత రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల కోసం వాడుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ 2.86 లక్షల కోట్లు. కానీ కేవలం 370 కోట్ల కోసం నవ్యాంధ్ర ఆత్మ గౌరవ ప్రతీక, ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రధాన వేదిక అయిన సచివాలయాన్ని తాకట్టు పెట్టడం జగన్ సర్కార్ దారుణ దాహానికి నిదర్శనం. ఇక సచివాలయంలో 5 బ్లాకులు ఉన్నాయి. శాసనసభ, శాసన మండలి భవనాలు విడిగా ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని 5 బ్లాకులు తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. అప్పు కోసం తొలుత ఐసీఐసీఐ బ్యాంకును ఆశ్రయించినట్లు సమాచారం. కుదరదు అని ఐసీఐసీఐ తేల్చడంతో హెచ్డీఎఫ్సీకి వెళ్లారు. ఊరికే కాగితాలు చూపిస్తే సరిపోదు, సచివాలయ భవనాలను తాకట్టు రిజిస్ట్రేషన్ చేసిస్తే మొత్తం నిర్మాణం వ్యయంలో సగం అప్పుగా ఇస్తాము అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో గుట్టు చప్పుడు కాకుండా సచివాలయ భవనాలకు హెచ్డీఎఫ్సీకి తాకట్టు రిజిస్ట్రేషన్ చేసిచ్చేశారు. జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించారు. చివరికి 90% పూర్తయిన అఖిల భారత సర్వీస్ అధికారులు ఉద్యోగాల భవన సముదాయాలను కూడా గాలికి వదిలేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇన్నాళ్లకు విశాఖపై విజన్ గుర్తుకొచ్చింది. అంతేకాదు ఎన్నికల ముందు పరిపాలనా రాజధానిలో ఏదో ఒకటి చేశాం అనిపించుకునేందుకు విశాఖపట్నంలో మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఈ నెల 5, 7 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. రిషికొండలోని రాడ్సన్ బ్లూ హోటల్లో వైజాగ్ విజన్ ఫ్యూచర్ విశాఖ పేరుతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి ఇప్పటిదాకా ఏం చేశారో, ఇకపై ఏం చేయనున్నారో జగన్ చెబుతారు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, విద్యా సంస్థలు, అలాగే ఆసుపత్రులు, రియల్ ఎస్టేట్, టూరిజం, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వారందరినీ సమావేశానికి తీసుకురావాలి అని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వివిధ రంగాల్లో ఉపాధి పొందిన యువతతో పీఎం పాలెంలోని వి కన్వెన్షన్ సెంటర్లో సీఎం జగన్ ముచ్చటిస్తారు. విశాఖలో ఈ నెల 7న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ముచ్చటపడి సాగర తీరాన రిషికొండపై 450 కోట్లతో నిర్మించుకున్న భవనంలోనే ఈ భేటీ నిర్వహిస్తారు అని ప్రచారం జరుగుతోంది. ఈ భవనాన్ని 2 రోజుల క్రితం శారదా పీఠాధిపతితో పూజలు చేయించి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ నెల 5న జగన్ విశాఖ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్లో రిషికొండ బీచ్ లో నిర్మించిన హెలీప్యాడ్ వద్ద దిగుతారు. ఆ క్రమంలోనే కొత్త ప్యాలెస్ ను పరిశీలిస్తారు అని తెలుస్తోంది. 7వ తేదీన మళ్లీ విశాఖకు వచ్చి రిషికొండ ప్యాలెస్ లో కేబినెట్ భేటీ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పేరుకే ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు, చేసేది మాత్రం ముఖ్యమంత్రి జగన్ భజన. ఆయనే రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల సంగతి పక్కన పెట్టి శృతి మించిన స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అనే విషయం మరిచి పక్కు వైసీపీ కార్యకర్తలా మారిపోయారు. అంతేకాదు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అలాగే మారిపోవాలని నూరిపోస్తున్నారు.
జగన్ ఓడిపోతే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఓడిపోయినట్లే అంటూ వింత భాష్యం చెప్పారు. పైగా ఇంటింటికి వెళ్లి ప్రచారం కూడా చేయాలట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీటీఓ ఆఫీస్ వద్ద నిన్న వార్డు సచివాలయ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోతే మనం ఓడిపోయినట్లే. ప్రతి సచివాలయ ఉద్యోగి వార్డు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి జగన్ గెలిపించేలా ఎన్నికల ప్రచారం చేపట్టాలి. సచివాలయాల ద్వారా ప్రజలకు మంచి జరిగిందా లేదా అనేది రేపు జరిగే ఎన్నికల్లో నిరూపించేలా పనిచేయాలి. జగన్ కు నష్టం జరిగితే మనం ప్రజలకు మంచి సేవలు ఇవ్వనట్లే అవుతోంది అని వెంకట్రామరెడ్డి అన్నారు. అంతేకాదు అచ్చం తన వైసీపీ బాస్ లాగా మీడియాపైన విమర్శలు గుప్పించారు. ఈ నెల 10 నుంచి మన ప్రభుత్వం మన ప్రజలు పేరుతో ర్యాలీలు చేయండి. ఇంటింటికి తిరిగి జగన్ విజయం కోసం ప్రచారం చేయండి. ప్రభుత్వం ప్రతి సచివాలయానికి సాక్షి పత్రిక పంపిస్తోంది. వాటిలో మంచి విషయాలను ప్రజలకు తెలియజేయండి అని పిలుపునిచ్చారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదు. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాము అని ప్రకటించాయి. బీజేపీ కూడా ఈ కూటమితో కలిసి సాగుతుంది అన్న వార్తలు వెలువడ్డాయి. దానిపై కమలనాథుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఈ సందిగ్ధం కొనసాగుతుండగానే రాష్ట్ర బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ ఎంపికల తుది నిర్ణయం మాత్రం కేంద్ర నాయకత్వం పొత్తులపై తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి అని సమాచారం. నిన్న విజయవాడ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షురాలు పురంధేశ్వరి నేతృత్వంలో అభ్యర్థుల దరఖాస్తుల వడపోత జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి గత నెలలో రాష్ట్ర బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2500 అప్లికేషన్స్ ఫిబ్రవరి 29 నాటికి వచ్చాయి. వాటిని పురంధేశ్వరి జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్తో కూడిన బృందం పరిశీలించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు గుంటూరు, బాపట్ల పార్లమెంటు పరిధిలోని అభ్యర్థుల బలబలాలపై స్క్రీనింగ్ కమిటీ బేరీజు వేసింది. అందులో క్షేత్రస్థాయి బలం, ఆర్థిక పుష్టి, పార్టీలో సానుకూలతలు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అసెంబ్లీకి 3 చొప్పున జాబితా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. కొన్ని నియోజకవర్గాల్లో 10కి మించి దరఖాస్తులు రాగా చాలా చోట్ల 1-2 వచ్చినట్లు సమాచారం. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన అలల వంతెన వారం తిరగకుండానే మరోసారి తెగిపోయింది. నిన్న ఉదయం టీ జంక్షన్ వ్యూ పాయింట్ బ్రిడ్జి నుంచి విడిపోయి దూరంగా కొట్టుకుపోయింది. ఇక దాన్ని పట్టుకోవాలని యత్నించిన లైఫ్ గార్డ్ సముద్రంలో పడిపోయారు. వీఎంఆర్డీఏ అధికారులు, వైసీపీ నాయకులు ఫిబ్రవరి 25న దీన్ని ప్రారంభించారు. ఆ మరుసటి రోజు నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తాము అని ప్రకటించారు. ఇక అయితే దానికి ముందే టీ జంక్షన్ వ్యూ పాయింట్ అలల ఉధృతికి కొట్టుకుపోయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారులు దీనికి ఖండించారు. మాక్ డ్రిల్ లో భాగంగా దాన్ని తామే దూరంగా తీసుకువెళ్లి లంగర్ వేశాము అంటూ ఓ వీడియో విడుదల చేశారు. కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వీఎంఆర్డీఏ ఇన్ఛార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున ఆరోపించారు. ఆ తర్వాత 24 గంటల్లో పర్యాటకులను అనుమతిస్తాము అని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు దాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. ఇక ప్రాజెక్టును ఏర్పాటు చేసిన సంస్థ రోజు దాంతో తిప్పలు పడుతూనే ఉంది. 2 రోజుల క్రితం ముంబై నుంచి ఓ బృందాన్ని తీసుకొచ్చి తనిఖీ చేయించింది. అయినా ప్రయోజనం శూన్యం. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఎలాగైనా ప్రారంభించాలి అని అధికారులు చాలా పట్టుదలగా ఉన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఈ నెల 6న నిర్వహించే పాలమూరు ప్రజా దీవెన సభలో టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచందర్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ లోని ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్స్ లో పాలమూరు ప్రజా దీవెన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇదే విషయమై నిన్న రేవంత్ ను ఆయన నివాసంలో వంశీచందర్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబిదుల్లా కొత్వాల్ కలిశారు. ఇక సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలి అంటూ కోరారు. ఇప్పటికే మహబూబ్ నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సభ రాష్ట్రంలో ఎన్నికల వేడిని పుట్టించనుంది అని రెడ్డి వర్గాలు చెబుతున్నాయి. ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని మేడిగడ్డకు వెళ్లారు అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ కుంగిన పిల్లర్ల ముందు ఫోటో దిగి ట్విట్టర్లో పెడితే బాగుండేది అని వ్యాఖ్యానించారు. ఇక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 60 మంది జోకర్లు విహారయాత్రకు వెళ్లినట్లుగా బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ టూర్ ఉంది అని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు అని జోస్యం చెప్పారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు 6 గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు పథకం విధి విధానాలు, నిబంధనలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంటి నమూనాలు, డిజైన్లు తయారు చేయించాలని సూచించారు. నిరుపేదల సొంతింటి కలను దశల వారీగా నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. లబ్ధిదారులకు ఆర్థిక సాయం ఏ దశల్లో విడుదల చేయాలి అనే దానిపై నిబంధనలను సిద్ధం చేయాలి అని సూచించారు. ఈ నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలి అని, గూడులేని పేదల సొంతింటి కలను దశల వారీగా నెరవేర్చడమే తమ సంకల్పము అని సీఎం పేర్కొన్నారు. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వాలని గతంలో నిర్ణయించింది. స్థలం లేని అర్హులైన పేదలకు స్థలం ఇచ్చి 5 లక్షలు, అలాగే స్థలం ఉన్న వారికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని భావిస్తున్నట్లు తెలిసిందే. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్హులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు ఈసారి జరగకుండా చూడాలి అని అప్రమత్తం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని కాంపోనెంట్లపై హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలోని కమిషన్తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు విచారణ విధి విధానాలతో కూడిన ముసాయిదాను సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ ఆమోదించిన తర్వాత దీన్ని హైకోర్టుకు సమర్పించనున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి అని తొలుత ప్రభుత్వం భావించింది. ఆ మేరకు హైకోర్టుకు లేఖ రాసింది. అయితే సిట్టింగ్ జడ్జిని ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు మాజీ జడ్జిని సమకూర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కాళేశ్వరంపై విచారణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయం విదితమే. ఆ మరుసటి రోజే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో సిపేజీలు బయటపడ్డాయి. కాళేశ్వరంలోని అన్ని కాంపోనెంట్లు కలుపుకొని 46,000 కోట్ల దాకా అవినీతి నిధుల దుబారా జరిగింది అని కాగ్ ఇప్పటికే ఓ నివేదికను అందించింది. డిజైనింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్లో లోపాలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో వైఫల్యాలే మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలు అని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. నిర్మాణ అంచనాలను పెంచడమే కాకుండా నిర్మించిన తర్వాత కనీస నిర్వహణను పట్టించుకోలేదు అని మధ్యంతర నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొంది. తాజాగా కాళేశ్వరం అవినీతిలో 33 మంది అధికారుల పాత్ర ఉంది అని తేలింది. ఈ మేరకు ఆయా నివేదికల ఆధారంగా విచారణ విధి విధానాలను సిద్ధం చేశారు. విచారణ ప్రక్రియను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలి అని ప్రభుత్వం కోరనుంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్, పలువురు అధికారులను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలిసిందే. కొమురం భీం, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి, శ్రీపాదరావు వంటి తెలంగాణకు చెందిన మహనీయుల విగ్రహాలను ట్యాంక్బండ్పై ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం త్వరలోని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తాము అని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క కూడా పాల్గొని శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశం రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానిగా ఎనలేని సేవలు అందించిన పివి నరసింహారావు శిష్యుడిగా వచ్చిన శ్రీపాదరావు అదే స్ఫూర్తిని కొనసాగించారు అని కొనియాడారు. నాడు స్పీకర్ గా శ్రీపాదరావు పేరును ప్రతిపాదించినప్పుడు అప్పటి ప్రధాని ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ తొలి సంతకం చేశారు అని తెలియజేశారు. శ్రీపాదరావు స్పీకర్ గా శాసనసభను సమర్థంగా నిర్వహించేవారు అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషించిన శ్రీపాదరావు జీవితం ఆదర్శప్రాయమని కొనియాడారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తనయుడు శ్రీధర్ బాబు మేనేజ్మెంట్ కోటా అయినప్పటికీ మెరిట్ స్టూడెంట్ గా నిరూపించుకున్నారు అని ప్రశంసించారు. దాతలు దానం చేసిన భూదాన్ భూములు బడాబాబుల పాలయ్యాయి. భూదాన్ బోర్డు ఆధీనంలో ఉండాల్సినవి కొందరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి. క్రయ విక్రయాలు జరపడానికి ఏమాత్రం వీల్లేదు అనే నిబంధన ఉన్న నిషేధిత జాబితాలోనూ ఉన్న హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్న అక్రమాలకు ఇవేవి అడ్డురాలేదు. అప్పటి ప్రభుత్వ అండదండలతో అధికారులను లొంగదీసుకుని కోట్లాది రూపాయల విలువైన భూములను అడ్డదారులు తమ సొంతం చేసుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హైదరాబాద్ లోని వట్టినాగులపల్లి భూదాన్ భూముల వ్యవహారంలో ఇలా తవ్వే కొద్దీ భూ కుంభకోణాలు బయటపడుతున్నాయి. వట్టినాగులపల్లిలో ధరణిని బూచిగా చూపించి సాఫ్ట్వేర్ అసోసియేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములతో పాటు భూదాన భూములను స్వాహా చేసిన వైనంపై ఆంధ్రజ్యోతి శనివారం ధరణి బూచితో భూమి స్వాహా శీర్షికన కథనం ప్రచురించింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సోదరుడు బోయిన్పల్లి శ్రీనివాసరావు పేరిట ఆగమేఘాలపై జరిగిన ఈ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి బట్టబయలు చేయడం కలకలం రేకెత్తించింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా పరిశీలన జరపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భూములతో పాటు పక్కనే ఉన్న మిగతా భూదాన భూములను కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొల్లగొట్టిన వ్యవహారం బయటపడింది.
వట్టినాగులపల్లిలో మొత్తం 6 సర్వే నంబర్లోని 29.27 ఎకరాల భూదాన భూములు ఎన్నికలకు ముందు పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు తెలిసిందే. ఇక రాజకీయ బలానికి అధికారం తోడు కావడంతో గుట్టుచప్పుడు కాకుండానే ఈ వ్యవహారం జరిగినట్లు వెల్లడైంది. ఇందులో అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన అనేక మంది నేతలు ఉన్నారు. వట్టినాగులపల్లిలో వారు కొల్లగొట్టిన భూదాన భూముల విలువ బహిరంగ మార్కెట్లో 2,000 కోట్లకు పైనే ఉంటుంది. ఇక రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో భూదాన్ భూముల పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల భూమిని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సోదరుడు లాగేసుకున్న ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించాలి అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కోరారు. ఆంధ్రజ్యోతి ప్రచురించిన ధరణి బూచీతో భూమి స్వాహ కథనం అక్షర సత్యమని అన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సాయంపేట గ్రామంలో సంజయ్ విలేకరులతో మాట్లాడారు. 500 కోట్ల విలువ చేసే భూముల్ని వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కాజేశారు అని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను ఆంధ్రజ్యోతి బయటపెట్టింది అన్నారు. ధరణి కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడింది అని, భూములను మింగడం కోసమే ధరణి తెచ్చారు అని ఆరోపించారు. భూదాన్ భూములపై తాను 15 రోజుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నానని, ఈ క్రమంలోని కుంభకోణాన్ని ఆంధ్రజ్యోతి బయటపెట్టడం సంతోషంగా ఉంది అని అన్నారు. మరోవైపు వట్టినాగులపల్లి భూదాన్ భూములు, సాఫ్ట్వేర్ హౌసింగ్ సొసైటీ భూములను అధికార బలంతో బడా వ్యక్తులు కాజేసిన వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆంధ్రజ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించడంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్బుక్లు జారీ చేయడంపై ఆరా తీశారు. స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కోఆపరేటివ్ అధికారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలి అని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ కు చెందిన మరో 3 లోక్సభ సభ్యులు బీజేపీలో చేరనున్నారు. ఇక ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్న తమ 2 సహచర ఎంపీల బాటలోనే వారు నడవనున్నారా? టికెట్లు దాదాపుగా ఖరారైనప్పటికీ గులాబీ పార్టీని వీడాలి అనే నిర్ణయానికి వచ్చేశారా? బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు భావిస్తూ ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారా? కారు దిగి కమలం గూటికి వెళ్లనున్నారా? రాజకీయ సమీకరణాలు చూస్తుంటే ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ నుంచి కనీసం 10 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈ క్రమంలో బీఆర్ఎస్ వారిని చేర్చుకునే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలపై దృష్టి సారించింది. బీజేపీకి చెందిన కీలక నేతలు గులాబీ పార్టీ 3 ఎంపీలతో మంతనాలు జరుపుతున్నారు అని తెలిసింది. వారం 10 రోజుల్లో వీరి చేరికపై స్పష్టత రానుంది అని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వెల్లడించారు. ఈ ఎంపీల్లో ఒకరి స్థానానికి బీజేపీ శనివారం అభ్యర్థిని వెల్లడించింది. దీంతో ఆయన వేరే జిల్లాలోని నియోజకవర్గం నుంచి బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు బలమున్న సీట్లో క్రితంసారి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంపీ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సీటుకు బీజేపీ తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించలేదు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 లోక్సభ సీట్లను గెలిచింది. వీరిలో ఎంపీలు బీబీ పాటిల్, పి రాములు 2 రోజుల వ్యవధిలో బీజేపీలో చేరారు. తొలి జాబితాలోనే పాటిల్ కు టికెట్ రాగా నాగర్ కర్నూలులో రాములు తన తనయుడు భరత్ కు నిలిపారు. ఇక వరంగల్, నల్లగొండ లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ కు చెందిన 2 మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ ముఖ్య నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. తనయుడికి టికెట్ కోసం బీఆర్ఎస్ మాజీ మంత్రి ఒకరు టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. 1 కాదు 2 కాదు, అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి 10 ఏళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించడం సంతోషంగా ఉంది. ఇక హైదరాబాద్, కరీంనగర్, హైదరాబాద్, నాగ్పూర్ జాతీయ రహదారుల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలపడం హర్షణీయం. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ సాధించిన విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. గత ఏడాది జూలై 31న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుంది అని, దానికి అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామము అన్నారు. గతంలోని రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని 33 ఎకరాలను కేటాయించింది అని, ఇప్పుడు మరో 150 ఎకరాలను రాష్ట్రానికి అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి అని వెల్లడించారు. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సందర్భంలోనూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తాను, ఇతర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ పెద్దలను కలిసి వినతి పత్రాలు అందజేశామని, ప్రతి సందర్భంలో వారు సానుకూలంగా స్పందించారు అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పోరాటం చేసింది అని, ఇందులో భాగస్వాములైన అధికారులకు, యంత్రాంగానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. రాడ్సన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ కేసులో సినీ దర్శకుడు క్రిష్
యూరిన్ టెస్ట్ లో క్లీన్ చిట్ వచ్చింది. శుక్రవారం క్రిష్ గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మాదాపూర్ డీసీపీ ఆయన్ను విచారించారు. ఆ తర్వాత క్రిష్ కు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా డీసీపీ ఆదేశించారు. దీంతో పోలీసులు ప్రైవేటు ఆసుపత్రిలో మూత్ర పరీక్ష, నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించారు. యూరిన్ పరీక్షలో డ్రగ్స్ నెగిటివ్ గా తేలినట్లు పోలీసులు తెలియజేశారు. రక్త పరీక్షల నివేదిక ఇంకా రావాల్సి ఉంది అని వివరించారు. 1-2 రోజుల్లో ఆ రిపోర్టులు వస్తాయని చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో గచ్చిబౌలి పోలీసులు పురోగతిని